ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మనం సంగీత త్రిమూర్తుల్లో చివరివారైన త్యాగరాజస్వామి గారి గురించి తెలుసుకుందాం. ఆయన గురించి మనం ఎంతో చెప్పుకున్నా తక్కువే. త్యాగరాజస్వామి గారు గొప్ప రామభక్తులు. ఆ విషయం కూడా మనందరికీ తెలుసు. నాదోపాసన ద్వారా భగవంతుని చేరుకోవచ్చని తన జీవితం ద్వారా నిరూపించారు త్యాగరాజస్వామి గారు. వీరు 1767 మే 4వ తేదీన తమిళనాడులో తంజావూరు జిల్లాలోని తిరువారూరు అనే గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. నిజంగా తిరువారూరు అనే గ్రామం ఎంతో పుణ్యం చేసుకుంది కదా. ఇటువంటి గొప్ప గొప్ప మహానుభావులకి జన్మనిచ్చింది. ఈయన తల్లిగారి పేరు సీతమ్మ, తండ్రి గారి పేరు కాకర్ల బ్రహ్మం. ఈయన పూర్వీకులంతా ప్రకాశం జిల్లా ఖమ్మం ప్రాంతానికి చెందినవారుగా చెప్పుకుంటారు. ఈయన గురువు గారి పేరు సొంటి వెంకట రమణయ్య. ఈయన వద్దే త్యాగరాజు గారు 16 సంవత్సరాల పాటు సంగీతాన్ని అభ్యసించారు. త్యాగరాజు గారికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, తిరువారూరులో వెలిసిన శివుడు ఆయన్నే త్యాగరాజ స్వామి అని కూడా పిలుస్తారు. ఆయన పేరు మీదుగా ఈమెకి త్యాగరాజు అని నామకరణం చేశారు. ఈయన తమిళనాడులో ఉన్నప్పటికీ తన మాతృభాష అయిన తెలుగులోనే ఎక్కువగా కీర్తనలు రచించారు. కొన్ని కీర్తనలు సంస్కృతంలో కూడా రచించారండి. ఈయన సుమారుగా 24,000 కీర్తనలు రచించారు. ఇందులో మనకు లభ్యమైనవి మాత్రం 700 నుంచి 800. ఈయనకి మొదటి నుండి సంపద మీద, భోగాల మీద పెద్దగా ఇష్టం ఉండేది కాదు. ఆయన జీవితం అంతా రామభక్తిలోనే గడిచిపోయింది. ప్రతిరోజు వీధులలో రామకీర్తనలు పాడుకుంటూ ఉంచవృత్తిని కొనసాగించేవారు. ఆ ఉంచవృత్తిలో వచ్చే ధాన్యంతో, కాయగూరలతో ఆయన తన జీవనాన్ని కొనసాగించేవాళ్ళు. త్యాగరాజు గారు 1847 జనవరి 6న తిరువారూరులో సిద్ధి పొందారు. శ్రీరాముల్లో ఐక్యమైపోయారు అంటే బాగుంటుందేమో. అందుకే ఆ రోజు గుర్తుగా, అంటే పుష్య బహుళ పంచమి నాడు త్యాగరాజ ఆరాధనోత్సవాల్ని ఎంతో ఘనంగా జరుపుకుంటాం. ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా వందల మంది కర్ణాటక సంగీత విద్వాంసులు ఒకే చోట చేరి ఏకకంఠంతో పంచరత్న కృతుల్ని ఆలపించి ఆయనకి నివాళులర్పిస్తారు. అది ఎంతో గౌరవంగా భావిస్తారండి. ఇకపోతే ఆయన జీవితంలో అద్భుతమైన సంఘటనలు ఎన్నో జరిగాయి. అటువంటి సంఘటనలు 2 మాత్రం మీకు తెలియపరుస్తాను. త్యాగరాజస్వామి గారు తమ గురువు ఆదేశానుసారం 96 కోట్ల రామనామ జపాన్ని పూర్తి చేశారు. ఆ జపాన్ని పూర్తి చేయగానే ఆయన ఇంటి తలుపు తట్టి శ్రీరామచంద్రుడే సీతా లక్ష్మణ సమేతుడే ఆయనకి దర్శనమిచ్చారట. ఆహా, ఎంత భాగ్యమండి. మరొక సంఘటన ఏమిటంటే, త్యాగరాజి అన్నగారైన ఆయన పేరు జపేశుడు. ఆయనకి మొదటి నుండి త్యాగరాజస్వామి గారి వైరాగ్యం, ఉంచవృత్తి పెద్దగా నచ్చేవి కాదు. అందుకని ఓ రోజు ఆయన త్యాగరాజస్వామి గారి ఎంతో ప్రాణప్రదంగా చూసుకున్న రాముల వారి విగ్రహాల్ని కావేరీ నదిలో పారేశారట. తర్వాత త్యాగరాజస్వామి గారు పిచ్చివాడి అయిపోయి ఎంతో రోధించారట. అప్పుడు శ్రీరామచంద్రుడే కల్లో కనబడి ఆ విగ్రహాలు ఎక్కడుందో చెప్పారట. అంతే, త్యాగయ్య పరవశించిపోయి కనుగొంటిని శ్రీరాముని నేడు కనుగొంటిని అంటూ ఆ విగ్రహాన్ని బయటికి తీశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయండి. ఇలా ఆయన గురించి నేను మీకు చెప్పడానికి సంతోషంగా భావిస్తున్నాను. తర్వాత ఆయన రచించిన ప్రసిద్ధ పంచరత్న కీర్తనల్ని చెప్తున్నాను. పంచరత్న కీర్తనలన్నీ 5 ఆణిముత్యాలండి. ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయి. ఈయన పంచరత్న కీర్తనలో మొట్టమొదటిది జగదానందకారక నాటరాగంలో ఉంటుంది. ఇందులో శ్రీరాముణ్ణి 108 దివ్య నామాలతో ఆయన వైభవాన్ని వర్ణిస్తారు. తర్వాత దుడుకుగల గౌళరాగంలో ఉంటుంది. అంటే మానవులు చేసే సమస్త పాపాల్ని తనపైన వేసుకుని, అమ్మా ఇట్లాంటి పాపాల్ని చేశాను, నన్ను రక్షించు అనే దాన్ని ఈ కీర్తనలో వర్ణిస్తారు. తర్వాత సాధించనే ఆరభి రాగంలో ఉంటుంది. ఇందులో శ్రీకృష్ణుడి లీలల్ని గురించి వర్ణిస్తారు ఆయన. తర్వాత కనకన రుచిర వరాళి రాగంలో ఉంటుంది. ఈ కీర్తనలో శ్రీరాముని దేహలావణ్యాన్ని, దివ్యమంగళ స్వరూపాన్ని అద్భుతంగా వర్ణిస్తారు. తర్వాత ఎందరో మహానుభావులు. ఇది సంగీత ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రసిద్ధ కీర్తన. లోకంలోని జ్ఞానుల్ని గురించి,
యోగుల్ని గురించి, సంగీత విద్వాంసులకి అందరికీ నమస్కరిస్తూ ఎంతో నమ్రతతో కూడిన ఒక కీర్తన. ఇప్పుడు నేను ఈయన రచించిన కీర్తనలో 'వినాయకుని వలె బ్రోవు' అనే కీర్తనని పాడి వినిపించబోతున్నానండి. వినాయకుని వలెను బ్రోవవే నిను వినా వేల్పులెవరమ్మా వినాయకుని వలెను బ్రోవవే నిను వీణా వేల్పులెవరమ్మా వినాయకుని వలెను బ్రోవవే నిను వీణా వేల్పులెవరమ్మా వినాయకుని వలెను బ్రోవవే అనాథరక్షకి శ్రీకామాక్షి అనాథరక్షకి శ్రీకామాక్షి అనాథరక్షకి శ్రీకామాక్షి అనాథరక్షకి శ్రీకామాక్షి అనాథరక్షకి శ్రీకామాక్షి సుజనాగమోచని శంకరి జనని అనాథరక్షకి శ్రీకామాక్షి